సంక్రాంతి పండుగ సెలవులతో నుమాయిష్కు సందర్శకుల తాకిడి పెరిగింది. జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎంట్రీ గేట్ నుంచి కిలోమీటర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. మెట్రో సేవలు కూడా అందుబాటులోకి రావడంతో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే వారికి ఇబ్బందులు తప్పాయి. వీకెండ్లో నుమాయిష్ రద్దీపై మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో నుమాయిష్ మొత్తం కూడా కలర్ఫుల్ గా మారిపోయింది. దాదాపు గేట్ కి కిలోమీటర్ పొడవునా కూడా ట్రాఫిక్ ఆగిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, పోయే వాళ్ళు పోతూ ఉన్నారు. మొత్తం అంటే నుమాయిష్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తులు కూడా ఇక దొరుకుతూ ఉంటాయి. అందుకే వేరే వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక షాపింగ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం మొత్తం నుమాయిష్ ఇప్పటికే ఫుల్ నిండిపోయింది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ ఈరోజు సెలవు ఉండడంతో ఫుల్ వచ్చి సంక్రాంతి హాలిడేస్ ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనము డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి, అంటే ఫుడ్ కి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కి కావచ్చు, షాపింగ్ కి కావచ్చు, అన్ని రకాల స్టాల్స్ నుమాయిష్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఓవరాల్ గా ఏ షాపింగ్ కావాలన్నా నుమాయిష్ కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు. అడుగుదాం, మీ పేరేంటమ్మా? మీ పేరు? ధారాణి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాము. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటారు నుమాయిష్? ఫస్ట్ టైమా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, ఈసారి కూడా వచ్చాము. చాలా బాగున్నాయి షాపింగ్ మాల్స్, అన్నీ చాలా బాగున్నాయి. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. మాల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. ఓకే, మెయిన్గా మీ నుమాయిష్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకు ఇక్కడ ఎక్కువ ఏది నచ్చుతుంది? ఇక్కడ క్లాత్స్, డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఎంతసేపు పట్టింది మీకు గేట్ నుంచి లోపలికి రావడానికి? ఎంతసేపు పట్టింది టైం? మేము అక్కడ నుండి మెట్రోలో వచ్చాము. అక్కడ నుండి మధ్యలో బస్సులో వస్తే మాత్రం ట్రాఫిక్లో ఇరుక్కుపోయే వాళ్ళం మేమైతే. అక్కడ అక్కడ రష్ మాత్రం చాలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం కూల్గా వచ్చాం. ఒకటి చెప్పుకోవచ్చు, ఈసారి నుమాయిష్కి మెట్రో ఫెసిలిటీ కూడా రావడంతో దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఎలాంటి ట్రాఫిక్ అనేది లేకుండా రావడం జరిగింది. మనతో పాటు మరికొంత పబ్లిక్ ఉన్నారు. అడుగుతాం, ఎప్పుడు వస్తూ ఉంటారా నుమాయిష్కి? ఫస్ట్ టైం రావడం? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం, రెగ్యులర్గా వస్తూ ఉంటాం. సో మేము ఈసారి బీరంగూడ నుంచి వచ్చాము. సో వీ యూజ్డ్ మెట్రో ట్రైన్, సో ఇట్ ఈస్ వెరీ కంఫర్ట్. అండ్ వరుసగా సంక్రాంతి హాలిడేస్ రావడం జరిగింది, అందుకే పిల్లలతో అందరు కలిసి వచ్చారు. yes, we came here for enjoyment, this kind of enjoyment. So మీకు ఇక్కడ నుమాయిష్లో మొత్తం ఏది ఎక్కువ నచ్చుతుంది మీకు? so there are different products actually which are not available at outside, so that's why I like to come here. చిన్న పిల్లలను తీసుకొని మరి నుమాయిష్కి రావడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మరికొంతమంది మనతో ఉన్నారు. మీ పేరేంటి? శ్రీనివాస్, ఎక్కడ వచ్చారు? బీరంగూడ. సో ఎట్లుంటుంది అంటే నుమాయిష్లో మనకి బయట దొరకని వస్తువులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వస్తువులు కూడా ఒకటే ప్లేస్లో మనకు దొరుకుతూ ఉంటాయి. షాపింగ్ చేసే ఎక్స్పెన్స్ ఎలా ఉంటుంది? ఇక్కడ దొరికే క్వాలిటీ ఎట్లా ఉంటుంది? చాలా బాగుందండి, నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, చాలా బాగుంది. మీ పేరేంటండి? సింధూర. బాగుందండి, నేను రావడం ఫస్ట్ టైం, బట్ బాగుంది. అన్ని రీజనబుల్ రేట్కి, రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఫైన్. ప్రజెంట్ మనం చూస్తున్నాం నుమాయిష్ గ్రౌండ్స్ మొత్తం కూడా 2500 స్టాల్స్ ఉంటాయి. డిఫరెంట్ అంటే మనకి ఈ ప్రజెంట్ ఇంటర్నేషనల్ మాల్స్ అవన్నీ దొరుకుతున్నప్పటికీ కూడా, ఇంటర్నేషనల్ మాల్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా వివిధ రకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో అందుకే దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి నుమాయిష్ షాపింగ్ చేస్తూ ఉంటారు. మీ పేరేంటి? భాగ్యశ్రీ. ఓకే, మెయిన్గా సంక్రాంతి హాలిడేస్ కావడంతో ఇంత రష్ ఉంది. సో ఫస్ట్ టైం మీరు ఇంత రష్ షాపింగ్ చేస్తున్నారా? ఇంతకుముందుకు వచ్చారా? సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ షాపింగ్ ఉండొచ్చు. సో వీఆర్ వెరీ క్రేజీ టు డూ షాపింగ్ హియర్. మెయిన్గా మీకు ఏం నచ్చుతుంది ఇక్కడ? అంటే ఏ స్టేట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువ నచ్చుతుంటాయి మీకు ఇక్కడ? మోస్ట్లీ అయితే కలంకారీ లాగా, కాశ్మీరీ కలంకారీ లాగా. మీ పేరేంటమ్మా? నా పేరు వాణి. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ఇంత రష్లో మీకు రావడానికి ఎంతసేపు పట్టింది? టికెట్ ఎంత ఉంది? ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు నుమాయిష్ ఎక్స్పీరియన్స్ కోసం? లేదు, బస్సెస్ కూడా ఇక్కడ బస్ స్టాప్ ఉంది, ఎదురుగా స్టాప్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. బాగుంది, ఎవ్రీ ఇయర్ వస్తాం మేము, ఎవ్రీ ఇయర్. మొత్తానికి అయితే పబ్లిక్ కూడా చెప్తున్నారు ఎంత రష్ ఉన్నా ఎలాంటి ఇబ్బంది మాత్రం రావడం లేదని చెప్తున్నారు. ఒక చెప్పుకోవచ్చు, ఇంకా ఉన్న హాలిడేస్లో 1,00,000కు పైగా పబ్లిక్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ ఓవరాల్గా చెప్పుకోవచ్చు నుమాయిష్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్గా చాలామంది నిలుస్తుంది. ప్రజెంట్ సంక్రాంతి హాలిడేస్కి సంబంధించిన విశేషాలు ఇవి. కెమెరా పర్సన్ నాగరాజ్తో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్.